మోతి మండల కేంద్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మోతి మండల కేంద్రంలో బుధవారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మోతే ఎస్ఐ బి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు చేపట్టారు. ర్యాలీ అనంతరం ఎస్ఐ బి లచ్చిరెడ్డి మాట్లాడుతూ అపరిచితులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికి చెప్పవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, నాగయ్య, గోవర్ధనాచారి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకొని మా కోసం ఒక అర్ధగంట సేపు టైం ఇచ్చేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు హెల్ప్ లైన్ ఏ సమాచారం ఉన్నా 1930 చేయండి. ఇంకోటి ఏమంటే, నిన్న మీ స్కూల్కి వచ్చినప్పుడు మీ మేడం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. మాకు మీ స్కూల్లో వంటగదిలో దొంగతనాలు జరిగినాయి. దొంగతనాలు మన స్కూలు ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ, మన స్కూల్లో వచ్చిపోయేటోళ్ళు కానీ వాళ్ళే చేస్తారు. బయట కూడా ఎవరు రాడు మన స్కూల్కి. మన స్కూల్లో కొన్ని ఇల్లీగల్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. మనందరూ ఇదే ఊరా, మరి మన ఊరు కాబట్టి మనకన్నా సీనియర్స్ కానీ, లేకపోతే మన ఊరు ఎవడన్నా స్కూల్లోకి ఎవడు పోతుంది, ఏం పోతున్నాయి సమాచారం మీరు గోప్యంగా మీ మేడం చెప్తే మేము అవన్నీ వెలికి తీస్తాం. మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. మన స్కూల్లో అలాంటి కార్యకలాపాలు జరగకుండా మేము చూస్తాం. చేస్తారా? చేయండి. మీ ఊర్లో మన స్కూలు పరిసరాలను శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అగౌరవమైన పనులు జరిగితే మాత్రం అందరం కూడా బాధ్యత ఉంటుంది. మీకుంటుంది, టీచర్లకు ఉంటుంది, మాకుంటుంది. మీరు సమాచారం ఇస్తే మేము దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాంటి జరగకుండా చూస్తాం. ఓకేనా? ఏం చూస్తావు నువ్వు? అది గురించి ఏం చెక్ చేస్తావు? క్లాస్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. నిజంగా క్లాస్ వస్తుంది చూస్తావా? ఒకసారి క్లాస్ కొట్టడమ్మా. మనము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఫోన్ అనేది మనము ఇక్కడ క్లాస్లో మన టీచర్స్ వాళ్ళు ఏదైతే లెసన్ చెప్తారో దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. అంటే చెప్పిన దాన్ని కొంచెం ఎక్కువ నేర్చుకునేకి, లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకునేకి మనం ఫోన్ను దాంట్లో గూగుల్, చాట్ జీపీటీ వచ్చింది, వాటి కోసమే యూజ్ చేయాలి. కానీ మనం దేనికోసం యూజ్ చేస్తాము? రీల్స్ కోసం యూజ్ చేస్తాము, లేదంటే వాట్సాప్లో యూజ్ చేస్తాము, అది యూజ్ చేస్తాము. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనము నిత్యము మనం ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవి వస్తుంటాయి. అవి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఫోన్లో హ్యాంగ్ అయిపోయి మన డేటా అంతా, ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకి తెలియదు అది. సో మనం ఇది క్లిక్ చేయడం వల్ల అది జరుగుతుంది, ఇది చేయడం వల్ల అది జరుగుతుందని తెలియదు. మీరు ఎప్పుడైనా ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీకు నాలెడ్జ్ కోసం యూజ్ చేయండి. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు అది రిలవెంట్గా ఉన్నదే చూడండి. సో మనం ఏదో చూస్తూ ఉంటాము. సో అన్వాంటెడ్ వీడియోస్ వస్తుంటాయి. సో అట్లాంటి వాటిని చూడొద్దు. మనం కొన్ని వస్తుంటాయి, క్లిక్ ఇయర్ రౌండ్ ఉంటుంది, ఇక్కడ రౌండ్ క్లిక్ చేయండి, నెంబర్ వస్తుంది, 50,000 వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది అని వస్తుంది. సో అట్లాంటి వాటికి ఏదైనా ఉన్నప్పుడు క్లిక్ చేయొద్దు. మళ్ళీ కూడా వస్తుంది, దీన్ని ఒక 10 మందికి మెసేజ్ పంపండి, ఇది క్లీన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఒక 50,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి, అది ఏదైనా వస్తుంది. మనం ఏం చేస్తాము? ఆశతోటి చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏంటంటే మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వేరే